హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెబ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవ్రీ వీడియో అయిపోయాక మీకు నోట్స్ని గిటబ్ లింక్లో అప్లోడ్ చేస్తాను. గిటబ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ ఫంక్షన్స్? అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్కి ఏం డెఫినేషన్, జావాస్క్రిప్ట్లో కూడా సేమ్ అదే. సో ఫంక్షన్స్ అంటే ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్ ఎ టాస్క్. అంటే ఒక సెట్ ఆఫ్ కోడ్ అదొక టాస్క్ని పర్ఫామ్ చేస్తుందంటే దాన్ని ఫంక్షన్ అని అంటాం. దెర్ ఆర్ టూ టైప్స్ హౌ వి డిఫైన్ ఫంక్షన్. మనం టూ టైప్స్లో డిఫైన్ చేసుకుంటాం. టైప్ 1 ఇస్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ టైప్ 2 ఇస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. రెండుకి డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తా. టైప్ డిక్లరేషన్ అంటే ఈ ఫంక్షన్కి నేమ్డ్ ఫంక్షన్స్ని టైప్ డిక్లరేషన్స్ అంటారు. అది ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం నేమ్ రాస్తాము. వాట్ డస్ ద ఫంక్షన్ అంటే మన ఇష్టం వచ్చిన నేమ్ రాస్తాము. అండ్ దెన్ వి పాస్ పారామీటర్స్ ఇన్సైడ్ ద బ్రేసెస్ అండ్ వి ప్రొవైడ్ ద కర్లీ బ్రేసెస్. ఈ మధ్యలో మనం కోడ్ రాస్తాం, దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. బేసిక్లీ ఏ నేమ్డ్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్స్. అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే అనోనిమస్ ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్, దోస్ ఆర్ కాల్డ్ అనోనిమస్ ఫంక్షన్స్. అంటే మీకు మెయిన్ యూస్ కేస్ ఈ రెండిట్లో ఎక్కడ వస్తాయని మీకు లేటర్ స్టేజ్లో అర్థమవుతుంది. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని యూజువల్గా మనం కాల్ బ్యాక్స్లో అలాంటి ప్లేసెస్లో మనం ఇది వాడుతూ ఉంటాం. ఫంక్షన్ డిక్లరేషన్స్ని నార్మల్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే మెయిన్ ఫంక్షన్స్ రాసే ఒక పర్టికులర్ నేమ్డ్ ఫంక్షన్స్ రాసే కోడ్లో మనం ఎక్కువ ఫంక్షన్ డిక్లరేషన్స్ వాడుతూ ఉంటాం. అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి విచ్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫంక్షన్కి నేమ్ లేదు, జస్ట్ ఫంక్షన్ పక్కలో డైరెక్ట్గా మనకి బ్రేసెస్ వస్తాయి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ అ పారామీటర్స్ అండ్ వీఆర్ రైటింగ్ ద 2 కర్లీ బ్రేసెస్. ఇన్సైడ్ దట్ వీ విల్ రైట్ కోడ్ రాస్తాం ఇక్కడ. దాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ బోత్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మనకి అంటే ఇట్ బోత్ డస్ ద సేమ్ జాబ్. మనకి ఏ డిఫరెన్స్ లేదు, రెండు ఒకేలా వర్క్ అవుతుంది. బట్ మనం ఎక్కడెక్కడ ఏదేది వాడాలి అనే దానిపైన డిపెండ్ అవుతుంది అంతే. అండ్ ఇక్కడ మనము ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని ఒక్క వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాం. అంటే ఈ పర్టికులర్ వేరియబుల్ వచ్చేసి మనకి ఇప్పుడు అది ఫంక్షన్ అవుతుంది. సో కాలింగ్ అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని ఈ వేలో కాల్ చేస్తాం. స్క్వయర్ ఈ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ అండ్ బ్రేసెస్లో మనం పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పాస్ చేస్తాం. దట్స్ ఇట్. అండ్ సిమిలర్ ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్లో కూడా మనం సేమ్ ఇలాగే మనము ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ ఇస్ సేమ్ ఫర్ బోత్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. మీకు ఈ కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ రైట్ ఎ ఫంక్షన్ యాడ్. హియర్ ఐల్ పాస్ 2 పారామీటర్స్ x and y. రిటర్న్ x plus y. ఓకే, అండ్ నేను కన్సోల్ లాగ్ అంటే జస్ట్ ప్రింటింగ్ కోసం కన్సోల్ లాగ్ చేస్తున్నాను, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యాడ్లో నేను 1-2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, 1 and 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నా. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ మనకి 3 అవుట్పుట్ వచ్చింది. సిమిలర్లీ ఈ ఫంక్షన్ డిక్లరేషన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్గా ఎలా మారుస్తానో చూడండి. కాన్స్ట్ దట్స్ ఇట్. ఈ పర్టికులర్ అనానిమస్ ఫంక్షన్ను మనం ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాం ఈ యాడ్ వేరియబుల్కి, అండ్ యాడ్ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం. సో బోత్ డస్ ద సేమ్ జాబ్. కానీ ఈ అనానిమస్ ఫంక్షన్ని ఎక్కడ వాడుతున్నాం అండ్ ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫంక్షన్ డిక్లరేషన్స్ యూజువలీ మనం గ్లోబల్ ఫంక్షన్స్ రాసినప్పుడు యూజ్ చేస్తాం. అండ్ అనానిమస్ ఫంక్షన్ను ఎస్పెషలీ మనం కాల్ బ్యాక్స్ అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం ఇంకొక దానికి పంపించినప్పుడు, అంటే ఇఫ్ యూఆర్ పాసింగ్ ఇట్ యాజ్ ఎ పారామీటర్, అప్పుడు మనము ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషలీ ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ అండ్ కాల్ బ్యాక్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇది హెల్ప్ఫుల్, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.